నమస్తే వెల్కమ్ టు ఆకాశ రామన్న. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 10 ఏళ్లు తెలంగాణలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు సవాల్గా మారింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన జూబ్లీ హిల్స్ మాత్రం టీడీపీ వశమైంది. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ గులాబీ కండువా కప్పుకొని ఆ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు ఆయనే గెలుస్తూ వచ్చారు. అయితే గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. అదే ఇప్పుడు బీఆర్ఎస్ కు సవాల్గా మారిందట. గ్రేటర్ లో ఈ ఉప ఎన్నిక ఫలితాలే రిఫరెండం కాబోతున్నాయనే చర్చ గులాబీ నేతల్లో నడుస్తోందట. ఓవైపు ఉప ఎన్నికల టెన్షన్ పార్టీలో ఉంటే కవిత రూపంలో మరో టెన్షన్ ఎదురవుతుందనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. లేకుంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశం ఉంది. పార్టీ సైతం గ్రేటర్ లో పట్టుకోల్పోయే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. గులాబీ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడితే మాత్రం గడ్డు పరిస్థితి ఎదురుకాక తప్పదనేది పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడుతుందని ఇంటర్నల్ గా నేతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఉప ఎన్నికల్లో బరిలో నిలపబోతున్నట్లు నేతలు చెబుతున్న మాట. అయితే ఆమె గతంలో పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేయలేదని గులాబీ శ్రేణులే అంటున్నాయి. మాగంటి గోపీనాథ్ పై నియోజకవర్గాల్లో ఉన్న ఆదరణ తప్ప కొత్త అభ్యర్థి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం కష్టం కావడంతో ఆ ప్రభావం పార్టీపై పడకుండా ఎలాగైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైందట. ఈ ఉప ఎన్నికల్లో ఓడితే కాంగ్రెస్ గెలిస్తే రాబోయే ఎన్నికలకు సైతం మళ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించలేమని గులాబీ నేతల్లో ఆందోళన నెలకొందట. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్టీ కొంత ఢీలా పడిన పరిస్థితి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో క్యాడర్లో సైతం నైరాశ్యం నెలకొంది. కొంతమంది టికెట్ ఆశించినా భంగపడ్డ నేతలు సైతం పార్టీపై అసంతృప్తితోనే ఉన్నారు. ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు సైతం పూర్తిగా స్తంభించిపోయాయని ఆ నియోజకవర్గ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. పార్టీలో నేతలు అనుసరిస్తున్న తీరుతోనే నియోజకవర్గంలో ఈ పరిస్థితి వచ్చిందని క్యాడర్ మదనపడుతున్నారట. అయితే కంటోన్మెంట్ లో చేసిన పొరపాట్లను తిరిగి పునరావృతం కాకుండా చూడాలనే విధంగా గులాబీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏరియాల వారీగా సర్వేలు చేస్తున్నారు పార్టీ నేతలు. నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తుంటే పార్టీ ముఖ్య నేతలకు ఆందోళన కలుగుతుందట. సెగ్మెంట్ పరిధిలో చేస్తున్న సర్వేలో బయటకు వస్తున్న విషయాలతో నేతలు కొంత అసంతృప్తి చెందుతున్నారట. కొన్ని డివిజన్లలో నేతల మధ్య అంతర్గత పోరు కొంత టెన్షన్ కు గురి చేస్తోందట. ఏ రోజుకా రోజు డివిజన్ల వారీగా సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటూ నేతలను సమన్వయం చేసేలా అడుగులు వేస్తున్నారట బీఆర్ఎస్ అధినాయకత్వం. ఉప ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేలోపు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టండి పార్టీ అధినేత కేసీఆర్ సూచించారట. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కమిటీలతో పాటు గడిచిన 10 ఏళ్ల కాలంలో నగర హైదరాబాద్ అభివృద్ధి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం ఒకెత్తైతే ఎమ్మెల్సీ కవిత పాత్ర ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కవిత రూపంలో బీఆర్ఎస్ కు సవాలు ఎదురుకాబోతోందని చర్చ నడుస్తోందట. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కవిత రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. కవిత ఎవరికి మద్దతు ప్రకటిస్తారు, ఎవరిని గెలిపించాలని ప్రజలను కోరుతారనేది చర్చనీయాంశంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడం కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం బీఆర్ఎస్ కు మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ లో ఉన్న జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కవితను కలవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు అరగంటకు పైగా చర్చ జరపడంతో జూబ్లీ హిల్స్ లో పోటీ కోసమేననే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతానికి ఖండిస్తున్నారు. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తిరిగి గ్రేటర్ లోని గులాబీ క్యాడర్ లో జోష్ నింపాలని అధిష్టానం భావిస్తుందట. అయితే పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తిప్పికొట్టడం, కవిత రూపంలో ఎదురయ్యే సవాళ్లను కూడా బీఆర్ఎస్ అధిగమించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహాలు ఎంతవరకు పార్టీకి బూస్టప్ ఇస్తాయనేది చూడాలి.